95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. బీఆర్ఎస్ పార్టీ విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపు. తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మున్సిపల్ మెజారిటీ అభిప్రాయం మేరకు స్వచ్ఛందంగా పదవి రాజీనామా చేయడం జరిగిందని వెల్లడి. భారత్ జన్ ధన్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా 5,000 రూపాయలు ఇస్తున్న మంత్రి. ఫేస్బుక్ లో బీద ప్రజల దగ్గర ఆ డబ్బులు లాగేస్తున్న సైబర్ నేరగాళ్లు. కుత్బుల్లాపూర్ మల్లంపేటలోని జీఎల్సీ విల్లా వాసుల న్యాయ పోరాటం. సర్వే ప్రకారం విజయలక్ష్మి బిల్డర్ చెబుతున్నది అవాస్తవమైతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక. డీటెయిల్స్ చూస్తే మల్కాజిగిరి నేరేడ్మెట్ పరిధిలోని జీకే ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని, ప్రజల ఆశీర్వాదం ఉండాలని, బీఆర్ఎస్ కార్యకర్తలు అండదండలు ఉండాలని ఆయన అన్నారు. 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, అలాగే కేసీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు, ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. పార్లమెంట్లో చాలా మంది నాయకులు పనిచేయడానికి, నన్ను గెలిపించడానికి చాలామంది కృషి చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. నన్ను కూడా మంచి మెజార్టీతో వీళ్ళందరూ ప్రజలందరూ దీనిచ్చి ఇంతమంది 3 లక్షల 50,000 మెజార్టీ అంతకంటే ఎక్కువ మెజార్టీతో తెలంగాణ గడ్డ ఉద్యమించే వాళ్ళు ఇవన్నీ మాటలు చాలా వింటుంటారు, ఇవన్నీ జిమిక్స్ వింటుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయంటే రాజకీయంలో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరు పోరు, అది అందరూ అనుకునే భ్రమ. వస్తున్నారు 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 ఇవన్నీ మాటలు వినే పరిస్థితులు లేవు. ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తారు. ఈ రోజున మమ్ముల మొన్న 4 ఏళ్ల కింద అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రజలు ఎందుకు దీవించారు? హైదరాబాద్ను డెవలప్ చేశారనే కదా. మన మల్కాజిగిరి రోజున చూడండి, ఏ రకాల మల్కాజిగిరి పార్లమెంట్లో అన్ని రకాల డెవలప్మెంట్ జరిగినాయి. ఎవరైనా 6-7 సంవత్సరాల కింద హైదరాబాద్ నుంచి బయట దేశంలో పోయిన వాళ్ళే కానీ, హైదరాబాద్లో లేని వాళ్ళే కానీ ఈ రోజున హైదరాబాద్కి వస్తే ఇది హైదరాబాద్ లేకపోతే హైదరాబాద్ నగరం కాదు, ఇది వేరే ఏదో కంట్రీ, ఇది దుబాయ్లో ఉన్నామా, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ అభివృద్ధి పనులు శరవేగంగా జరిగాయని, వనపర్తి పట్టణంలోని 30 సంవత్సరాల చిరకాల వాంఛ అయినటువంటి రోడ్ల విస్తరణ, మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, అనేక అభివృద్ధి కార్యక్రమాలు వందలాది కోట్లతోటి మున్సిపాలిటీ నిధులతో ఖర్చు చేసి సుందరమైన పార్కులను, సీసీ రోడ్లను నిర్మాణం చేయడంలో ఈ కౌన్సిల్ యొక్క పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. మున్సిపల్ మెజారిటీ అభిప్రాయం మేరకు స్వచ్ఛందంగా వైస్ చైర్మన్ పదవి రాజీనామా చేయడం జరిగిందన్నారు. ఇన్ని రోజులు నాపై అభిమానం చూపి సహకరించిన కౌన్సిలర్లకు, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా చైర్మన్, వైస్ చైర్మన్ కావచ్చు, ఇతరులకు అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు, మీడియా కన్వీనర్లు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా నాకు ఓటు వేసినటువంటి 30వ వార్డు ప్రజలకు 4వసారి గెలిపించి రాష్ట్రంలోనే 20 మున్సిపల్ కౌన్సిలర్స్ నా సహచార మెంబర్లకు అందరికీ, పట్టణ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా
కృతజ్ఞతలు తెలియస్తూ రానున్న కాలంలో కూడా మీ అందరి ఆదరాభిమానాలు ప్రజాసేవలో నేను ముందుంటానని మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలాగే కొనసాగుతారని మెజార్టీ అభిప్రాయం మేరకు ఈరోజు నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా రాజీనామా చేస్తున్నాను. ఇది మా పార్టీ యొక్క అంతర్గత విషయం. మా పార్టీలో ఎవరైనా చైర్మన్ కావచ్చు, ఎవరైనా వైస్ చైర్మన్ కావచ్చు, ఇతరులకు స్థానం లేదు. మనం టీఆర్ఎస్ నుంచే ఎవరిని ఎన్నిక చేసినా మాకు అభ్యంతరం లేదు. అధిష్టానం కోరిక మేరకు మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో పాటు రేపు ఎవరిని ఎన్నుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. మేము పార్టీ మరి ఈ సంఘటనని మరి బీఆర్ఎస్ అదే ఎవరైతే సీనియర్ నాయకులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇవాళ చైర్మన్గా నేను వైస్ చైర్మన్గా శ్రీధర్ గారి ఇద్దరం కూడా పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఈ రాజీనామాను చేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు అందరికీ, ఈ ఇందునికి మా కౌన్సిలర్స్కి అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మా అంతలకు మేము స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాం. టైంలో కూడా ఆ వార్డు అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ జన్ధన్ యోజన ద్వారా మంత్రి ప్రతి ఒక్కరికి ఉచితంగా 5,000 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ లో బీద ప్రజల దగ్గర డబ్బులు లాగేస్తున్నారు. ఇదే ఘటన హైదరాబాద్ అంబర్పేటలో చోటు చేసుకుంది. గోల్నక డివిజన్ అన్నపూర్ణ నగర్ కు చెందిన నర్సింగ్ కు ఫేస్బుక్ లో సైబర్ నేరగాళ్లు లింక్ ను పంపించారు. ఆ లింక్ ను ఓపెన్ చేసి స్క్రాచ్ కార్డును స్క్రాచ్ చేయగానే అకౌంట్ లో నుంచి 5,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు ఆయన తెలిపారు. తక్షణమే సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసినట్లు సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ విచారణ చేపట్టారని ఆయన తెలియజేశారు. అంబర్పేట నియోజకవర్గం ప్రజలు ఇలాంటి ఫేక్ ఐడీలను ఎవరు కూడా నమ్మకూడదని, సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోవద్దని ఆయన తెలిపారు. ఈరోజు సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో ఫేస్బుక్ లో ప్రధాని మోదీ గారి ఫోటోతో ప్రజా జన్ యోజన ద్వారా ఒక పోస్టర్ వచ్చింది. దాని మీద 5,000 రూపాయలు స్క్రాచ్ అనేది చేయాలని చెప్పి చేస్తే ఆ స్క్రాచ్ చేసినందుకు అకౌంట్లో నుంచి 4,980 రూపాయలు ఆటోమేటిక్ కట్ కావడం జరిగింది. కావున మన అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు ముఖ్య విషయం ఏందనగా ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా వచ్చినటువంటి ఈ జన్ యోజన ద్వారా ఏదైతే 5,000 రూపాయలు పోస్టర్ వేసి పంపిస్తున్నారో సైబర్ నేరగాలు ఈ రకంగా నేరాలకు పాల్పడుతున్నారు. కావున అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు నా అకౌంట్ నుంచి 4,980 రూపాయలు ఆటోమేటిక్ డెబిట్ అయినాయి. కాబట్టి ఈ విషయంలో అందరూ జాగ్రత్త అప్రోచ్ అయ్యారు. నేను సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ అక్నాలజ్మెంట్ నాకు మెసేజ్ ద్వారా పంపించడం జరిగింది. వాళ్ళు చేస్తామని చెప్పారు. కానీ ప్రజలు ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి ఏ వచ్చినా కూడా దాన్ని జాగ్రత్తగా ఇది చేసుకోవాలని నమ్మొద్దని చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ మల్లంపేట జీఎల్సీ విల్లాల్లో బాధితులు తమకు కనీస వసతులు లేవని రోడ్డుపైకి వచ్చిన సందర్భంగా వారికి మద్దతుగా నిలిచామని స్థానిక కౌన్సిలర్ ఎంబరి లక్ష్మీ ఆంజనేయులు తెలిపారు. తాను ఎవరిని రెచ్చగొట్టలేదని, ఎవరిని కూడా బిల్డర్ విజయలక్ష్మికి వ్యతిరేకంగా ఉసిగొల్పలేదని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. బిల్డర్ విజయలక్ష్మి నిర్మించిన విల్లాలో ప్రభుత్వ స్థలం ఆక్రమించి నిర్మాణాలు చేయటం వల్లనే అమాయకులైన కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారని, అగ్రిమెంట్ ప్రకారం చెప్పినట్లుగా కొనుగోలుదారులకు కనీస మౌలిక వసతులు కల్పించకుండా వారిని ఇబ్బంది పెడుతున్న సందర్భంగా జేసీబీలతోటి రౌడీ మూకలతో మహిళలపై దాడులకు దిగుతున్నారని తెలియటంతో వారికి మద్దతుగా నిలిచామని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడానికి ఎంఆర్ఓ, కలెక్టర్, జీఎల్సీ విల్లాల స్థలాలని సర్వే చేయించాలని, ప్రభుత్వ స్థలం బయటపడితే బాధితులకు న్యాయం చేయాలని, లేదంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. సర్వే ప్రకారం విజయలక్ష్మి బిల్డర్ చెబుతున్నది అవాస్తవమైతే పరువు నష్టం దావా కూడా వేస్తామని హెచ్చరించారు. ప్రామిసెస్ చేసింది ఏంటంటే మనకి ఎమ్యూనిటీస్ ఇవన్నీ రిజిస్టర్డ్ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ కూడా మన దగ్గర ఉంది. దీంట్లో మీరు చూస్తే ఎమ్యూనిటీస్ అని క్లియర్గా మెన్షన్ చేసింది. ఇది మనకి 2019లోనే తను కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ రాసింది. పార్క్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ మెన్షన్ చేశారు. 2019 నుంచి టిల్ డేట్ మనకి ఎక్కడా కూడా ఏవి ఎమ్యూనిటీస్ లేవు. ఫస్ట్ డేట్ నుంచి తను మొన్న చెప్పడం జరిగింది ఏంటంటే 21లో తను ఎవరికో ఈ ప్రైవేట్ ల్యాండ్ పార్క్గా ఇచ్చింది అని అన్నారు.
మేము దీన్ని ఒక 3 months మేము సెల్ఫ్ చందా అందరూ వేసుకొని దీన్ని ఏదో మన సీనియర్ సిటిజన్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కొద్దిగా షుగర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెడికల్ హెల్త్ ఇష్యూస్, వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి హాలిడేస్ కాబట్టి హాలిడేస్ టైంలో ఈవినింగ్ పార్క్ అవన్నీ వాడుకోవాలి కాబట్టి మనంతా కొంతమంది చందాలు వేసుకొని 5,000, 10,000, 2,000 అందరూ చందాలు వేసుకొని మన పార్క్ పెట్టుకోవడం జరిగింది. ఇది మన సహకారం, మన పెద్ద ఇక్కడ సొసైటీ, మన మల్లంపేట పెద్దవాళ్ళందరూ సహకారంతో మేము పెట్టుకోవడం జరిగింది. జరగగా 2019 నుంచి అమ్యూనిటీస్ అని చెప్పుకుంటూ 2020-23 వరకు కూడా ఇది కామన్ ల్యాండ్ అని చెప్పుకొని తను వచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ లేడీస్ మీద ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి నేను ఇక్కడ వచ్చే వరకు పోలీసు వాళ్ళు వచ్చారు. అయితే అప్పుడు ఇక్కడ ఒక న్యూస్ ఛానల్ వస్తే నేనేం చెప్పినంటే, విజయలక్ష్మి మేడంది వెంచరు 15 ఎకరాలు ఆమె కొన్నది, 12 ఎకరాలన్నర అంజరెడ్డి దగ్గర మేము ఇప్పించినాం, 2.5 ఎకరాలు రూపానందరెడ్డి దగ్గర ఇప్పించినాం. మేము ఇక్కడ 15 నుంచి 20, 30, 40 విల్లాలు ఈ మధ్యన కట్టిన టైంలో అప్పుడు నాకు కరోనా వచ్చి నేను బాగలేను. ఒక 2 years నేను పేషెంట్ అయినా. ఏదైతే వెంచర్కు సంబంధించింది ఇప్పుడు ఆమె ఆరోపణ ఏదో అంజనేయులు ఎక్స్పెక్ట్ చేస్తుండో అనే విషయం తప్పు. ఈ వెంచర్ నేను రియల్ ఎస్టేట్ చేసిన కాబట్టి గుడ్ విల్ కింద ఆమె ఏమి ఇవ్వాలనుకుందో కొంత భాగం అయితే ఇచ్చింది, ఇంక ఇవ్వాల్సింది ఉంటే దయచేసి ఆమె ఇస్తే తీసుకుంటా. ఒకటి, ఇంతమందిని అడ్డం పెట్టుకొని నేను ఏ రకంగా ఎప్పుడు డిమాండ్ చేయలే. నేను మల్లంపేటలో 96 నుంచి రాజకీయాల్లో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీలలో పట్ట సర్టిఫికెట్లు ఇచ్చి పబ్లిక్ ఎంబడి ఉన్నా కాబట్టి ఇక్కడ ఏ ఆడకూతురికైనా అన్యాయమైన మల్లంపేటనే కాదు కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో ఏ వెంచర్లు అయినా ఎవడన్నా పార్క్ కబ్జా పెడితే అక్కడికి ఖచ్చితంగా పోయి నేను ఖండిస్తా. ఎందుకంటే షాద్ నగర్ టౌన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం మరియు ఉద్యోగ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం యొక్క నూతన అధ్యక్ష పదవికి ఓటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటింగ్ లో మాజీ అధ్యక్షులు రోమియో రమేష్ 67 ఓట్లతో యువ కిరీటం కిషన్ నగర్ నరేష్ పై గెలుపొందారు. షాద్ నగర్ టౌన్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడ్డ రోమియో రమేష్ ను ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు శాలువలతోటి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణులు ఉద్యోగ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే నాయి బ్రాహ్మణ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ రోమియో రమేష్ కు నాయి బ్రాహ్మణ సంఘం తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు. నిలబడిపోండి. ఎప్పుడు ఎల్లకాలం ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ ఆయనకి మాకు సంఘానికి ఏం కావాలని కొట్లాడి మేము అందరం పెద్ద మనుషులు మేమందరం కలిసి మేము సంఘానికి ఏదో ఒకటి చేయాలని అది అనుకున్నాము. అది కంపల్సరీ ఈ 2 సంవత్సరాల్లో మేము దాన్ని కంపల్సరీ చేస్తామని మేము హామీస్తున్నాం. మేము గతంలో ప్రతి షాప్కు బోర్డు చేయించాను. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎప్పుడైతే మనం యూత్ మారుతుందో ఆ యూత్ ప్రకారం కూడా నేను ప్రతి షాప్కు ప్రతి దుకాణంలో పనిచేసేలకు ఐడి కార్డు కూడా చేసి తయారు చేసి మా పెద్ద మనుషులతో వాళ్ళని నిర్ణయించుకొని వాళ్ళతో కోరికలు తీసుకొని వాళ్ళని అందరం కలిసి మేము ప్రతి షాప్లో పనిచేసేటప్పుడు ఐడి కార్డు తయారు చేసి ఇస్తాము. ఫస్ట్ నుంచా ఈరోజు నాయి బ్రాహ్మణ ఎలక్షన్లు జరిగినాయి. ఈరోజు మొత్తం టోటల్గా మా సంఘం నాయి బ్రాహ్మణ సంఘము సేవా సంఘము అధ్యక్షులు ఏది మన ఉద్యోగ సంఘాలు అందరూ మొత్తం మేము కలిసి పెద్ద మెజార్టీతో ఈరోజు ఎలక్షన్ జరిగింది. పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించినందుకు అందరికి పేరున మా సంఘాలకు అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంకెప్పుడు ముందు కూడా మేము కలిసికట్టుతోటి ఓడిపోయిన నరేష్ కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ చేయకున్న వాళ్ళు కానీ అందరినీ నా వాళ్ళు అనుకొని అందరిని దగ్గర తీసి మా సంఘానికి ఏం అవసరం ఉంటే అది మేము అందరం ఏకతాటిగా ఉండి అందరం మా పెద్ద మనుషులు అందరం కలిసి వాళ్ళ మాట నేను నా మాట వాళ్ళు కలిసి అందరం కలిసికట్టుతోటి మేము అందరం పని చేస్తున్నామని చెప్పి ఈరోజు ఎలక్షన్లను గెలిపించి అందరికీ పేరున నా నాయకులు అందరికీ ముఖ్యమైన ధన్యవాదాలు చెప్తూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. ఎల్లకాలంగా అందరం కలుసుకుందామని ఈరోజు మీడియా విలేకరు కూడా మా చోరుడు మా ఎంబడినందుకు సంతోషపడుతున్నాం. అందరి పేరున నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తాను. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని సామాజిక ఆసుపత్రిలో పనిచేస్తున్న 30 మంది దినసరి కూలీలకు గత 4 నెలలుగా వేతనాలు అందడం లేదని ఆసుపత్రి ఎదుట బైఠాయించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 30
30 మంది దినసరి కార్మికులకు గత 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని, దీంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమకు జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని నల్ల బెడ్జీలతో ఆసుపత్రి ఎదుట బైఠాయించి నినాదాలతో నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలను కార్మికుల ఐక్యత టీసీలో మేము పనిచేస్తున్నాము. ఇప్పటి వరకు జీతాల కొరత ఎప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు 4 నెలల నుంచి జీతాల కొరత వల్ల మాకు చాలని జీతాల వల్ల ఈ వచ్చే జీతాల మీద ఆధారపడి ఏం చేయలేకపోతున్నాం. అయినా కూడా ఈ జీతాలు ఇయ్యక మా కుటుంబం మాకు భారం అయిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దయచేసి గవర్నమెంట్ మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు సకాలంలో జీతాలు ఇప్పించాలని మనవి చేస్తున్నాం. తరగతులు నిర్వహించకుండా విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతున్న మంచిర్యాలకు చెందిన వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాల విద్యార్థులు ఉద్యమించారు. కళాశాలలో భాగస్వామ్యమైన కరెస్పాండెంట్ సిద్ధయ్యకు చెందిన మందమరిలోని లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాల వద్ద కళాశాల విద్యార్థులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పాఠశాల ఎదుట నినాదం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రానున్న నెలల్లో తమకు సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలోని గత 3 నెలలుగా తమకు ఎలాంటి తరగతులు కూడా నిర్వహించడం లేదని, కళాశాలను సైతం మూసేస్తున్నామని తెలపడంతో తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, ఈ పరిస్థితుల్లో తాము ఇతర కళాశాలలో చేరలేని పరిస్థితిలో ఉన్నామని, కళాశాలను యథావిధిగా నిర్వహిస్తూ తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినా కూడా స్పందన కరువైందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చినాం. ఈ సిద్ధయ్య సార్ ఇంకా నరసింహరావు అనే సార్ వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ నుండి ఏం రెస్పాండ్ కూడా కావట్లేదు. 2 మంత్స్ నుంచి మేము యథావిధిగా కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు. లాస్ట్ మండే వస్తామని చెప్పి ఇప్పటి వరకు కాలేజ్కి రాలేదు. మేము కాల్ చేస్తే తను కాల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. మేడం ఇప్పుడు మేము వచ్చి మేడం తోటి మేడం ఇట్లా మాకు రమ్మ మేడం కావాలి అని అంటే రమ్మ మేడం లేదు, తను లీవ్లో ఉన్నారని చెప్పింది. తను మాతో మాట్లాడింది ఈ స్కూల్ యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్ యొక్క ప్రిన్సిపలే మాట్లాడారు. బట్ తను కొంచెం రూడ్గా మాట్లాడారు. మేము యాజ్ ఎ స్టూడెంట్స్ ఎంత నీట్గా మాట్లాడినా కూడా తను అంతా రూడ్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్ అని అన్నారు. ఆ సార్ని అడిగితే సార్ లేరు అని చెప్తున్నాడు. చెంప వాళ్ళ కొడతా అని కూడా అన్నారు. కొన్ని యూజ్ చేస్తుంది ఈ స్కూల్ యొక్క సిద్ధయ్య సార్ వాళ్ళ వైఫ్ మాట్లాడారు మాతోటి. మేము ఇప్పటికి కూడా తనని పిలిచి సార్ని పిలవండి అని చెప్తే సార్ లేడు, సార్ మాట్లాడాడు, మాకు ఉన్న కాలేజ్కి ఏం సంబంధం లేదు అన్నట్టుగానే తను మాట్లాడుతుంది. కానీ సరే మేము వచ్చి కాలేజ్లో మాట్లాడతామన్న, మాకు నెక్స్ట్ మంత్ నుంచి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి మాకు కాలేజ్లో ఒక్క ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, ఏం సిలబస్ కాలేదు, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాసారు, అసలు ఏం ఎక్విప్మెంట్స్ కూడా లేవు. ల్యాబ్స్ అని అంటున్నారు. 8,500 అని ల్యాబ్ ఫీజు కట్టించుకున్నారు. కానీ మాకు 1 ఇయరే కాలేజ్ నుంచి మరి మేము నెక్స్ట్ 2 ఇయర్స్ ఎట్లా వెళ్ళాడు, మా సీనియర్స్ ఎట్లా అయిపోవాలి వాళ్ళది. తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉన్నది. మాకు తర్వాత కేసీ చేస్తామని అనుకుంటా మాట్లాడుతున్నారు. ఇక్కడ స్కూల్ నుంచి వెళ్ళకపోతే కేసు చేస్తామనుకుంటా మమ్మల్ని బెదిరిస్తున్నారు. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా పట్టణ కేంద్రంలోని మెట్టుపల్లిలో ఒడిశాకు చెందినటువంటి ఇటుక బట్టి కార్మికుల పిల్లల కోసం పని ప్రదేశంలో శిశు సంరక్షణ కేంద్రం పాఠశాలను జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ముందు ఎస్పీ రక్షిత మాట్లాడుతూ ఇటుకలు పట్టుకోవడం అలవాటు చేసుకున్న వారి చిన్ని చేతులు మొదటిసారిగా స్లేట్లను పట్టుకున్నాయన్నారు. వారిలో చాలా మంది ఇంతకు ముందు స్కూల్ డ్రెస్ వేసుకోలేదు, సరైన స్కూల్ కి వెళ్లలేదు. కాబట్టి వారి ఆనందానికి అవధులు లేవని, వారి వయస్సు బట్టి కొత్త యూనిఫారాలు, స్లేట్లు, నోట్బుక్లు, పాఠ్య పుస్తకాలు, పెన్సిళ్లను, పెన్నులను పొందారన్నారు. ఎయిడెడ్ యాక్షన్ మల్టీగ్రేడ్ టీచింగ్ లోని శిక్షణ పొందిన వాలంటీర్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేయగా వారు 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు నర్సరీ నుండి 2వ తరగతి వరకు తరగతులను తీసుకోవడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓఎస్ సిడిపిఓ సిబ్బంది, వనపర్తి డిఎస్పీ జె వెంకటేశ్వరరావు, సిఐ నాగభూషణం, ఆత్మకూరు సిఐ శివకుమార్, ఏహెచ్టియు ఇన్ఛార్జి ఎస్ఐ అంజద్, వనపర్తి టౌన్ ఎస్ఐ జయన్న, రామరాజు, భరోసా సెంటర్ సిబ్బంది, షీ టీం సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాగర్ కొద్దిగా వెనక్కి జరగదు మేడం, కొద్దిగా వెనక్కి జరగదు. స్కూల్కి వెళ్ళి వాళ్ళు మంచిగా చదవచ్చు. సో ఈ పీరియడ్ ఈజ్ వెరీ క్రూషియల్. సో ఇక్కడ ఉండే అంగన్వాడీ సెంటర్స్కి ఎన్రోల్ చేయాలని సిడిపిఓ వాళ్ళని కూడా వీ అప్రోచ్డ్, అంటే కలెక్టర్ ద్వారా, అండ్ ఇమీడియట్లీ హోల్ హార్టెడ్లీ అగ్రీడ్. సో ఇప్పుడు ఇది ద్వారా నెక్స్ట్ వాళ్ళందరినీ క్లోజ్ బై అంగన్వాడీ సెంటర్స్కి ఎన్రోల్ చేస్తాము. అబవ్ 6 years ఎవరెవరు ఉన్నారో వాళ్ళని దగ్గర ఉండే స్కూల్స్కి ఎన్రోల్ చేపిస్తాము. లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ కన్సర్న్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళని టీచర్స్ని ఎంప్లాయ్ చేస్తారు. బికాజ్ మీకు తెలుసు ఈ మైగ్రెంట్ పాపులేషన్కి చాలా లాస్ ఉంది, యాక్ట్స్ ఉంది, వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఈ మైగ్రెంట్ లేబర్ ఇంటర్స్టేట్ వర్కర్స్ యాక్ట్ అని ఉంది. దెన్ ఈ బ్రిక్లిన్స్ అసోసియేషన్ కూడా ఉంది తెలంగాణలో, వేర్ దే కాంట్రిబ్యూట్ వెల్ఫేర్ అమౌంట్, అండ్ ఈ అమౌంట్ని వాళ్ళు ఈ మంచితనానికి ఉపయోగం చేయొచ్చు అని దిస్ ఎంటైర్ ఇనిషియేటివ్. అంటే ఇది ఒకటి ఇప్పుడే చేసి మర్చిపోకూడదు, దిస్ షుడ్ బి అన్ ఎవర్ కంటిన్యూయింగ్ థింగ్. సో నా కోరిక ఇది బ్రిక్లిన్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇది మీ బాధ్యత ఉండాలి, ఇది మీ పిల్లర్ లాగా మీరు చూసుకున్నాలి. ఓకే, యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా బేడియల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఐరన్ రాడ్ లోడ్తో వెళ్తూ మధ్యలోనే డంపింగ్ చేస్తున్న 4 లారీలను పట్టుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఏ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వెలిమల సాయిల్ స్టీల్ కంపెనీ నుంచి అపర్ణ కల్పతరువు కన్స్ట్రక్షన్ కు 4 ఐరన్ లోడ్ లారీలు వెళ్లాల్సి ఉండగా వెలిమల శివార్లోని ఒక సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో అర్ధరాత్రి ఒక్కొక్క ట్రాలీ నుండి 500 కిలోల రాడ్స్ ను లారీ డ్రైవర్లు దొంగతనంగా కొన్ని రోజుల నుంచి అన్లోడింగ్ చేస్తున్నారన్నారు. గురునాథ్ రెడ్డి రాజేష్ ఫిర్యాదు మేరకు నిన్న అర్ధరాత్రి మోహన్ రెడ్డికి చెందిన సిమెంట్ బ్రిక్స్ కంపెనీలోని అన్లోడ్ చేస్తూ ఉండగా 4 ట్రాలీ వెహికల్లను అదుపులోకి తీసుకుని బీడీఎల్ బానూర్ పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు. బ్రిక్స్ కంపెనీ ఉంది, బ్రిక్స్ తయారు చేసే సైటు, ఓపెన్ ప్లేసు. దాంట్లో ఈ ట్రాలీలు పోయి ఒక్కొక్క వెహికల్ నుంచి సుమారు 300 నుంచి 500 కేజీలు వెయిట్ తోటి, అంటే రాడ్ల లెక్క ఒక 20 రాడ్లు, చిన్న సైజు అయితే 20 రాడ్లు, పెద్ద సైజు లావు అయితే 10 రాడ్స్, అంటే మ్యాక్సిమం ఒక 500 కేజీస్ దాటకుండా ఒక్కొక్క అక్కడ అన్లోడ్ చేస్తారు. ఎవరు ఈ డ్రైవర్లు అన్లోడ్ చేస్తారు, డ్రైవర్లు ఎవరు ఆదేశాల మేరకు అన్లోడ్ చేస్తారనేది ఇంకా విచారణలో ఓనర్కు సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది విచారణలో డీటెయిల్గా తెలుస్తుంది. ఆ రాడ్లు అక్కడ అన్లోడ్ చేసినాక అవి వాటిని మళ్ళీ తక్కువ ధరకు వేరే వాళ్ళకు, ఇక లోకల్ షాప్ ఓనర్లకు అమ్ముతూ ఇట్లా దందా నడుస్తుందని వాళ్ళకు ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్కు దాదాపు రోజు 2, 3 లారీలు, 4 లారీలు అట్లా పోతుంటాయి. వాళ్ళకు వెయిట్లో తేడా వచ్చి, ఇక్కడ రాడ్లలో లెక్కలలో తేడా వచ్చి డౌట్ వచ్చి వాళ్ళు సర్వేలెన్స్ పెట్టుకొని ఈ కంపెనీలంగా బయటికి వెళ్ళినాక లారీలు డైరెక్ట్ మా సైట్కు రాకుండా ఎక్కడ పోతున్నాయి ఫాలోఅప్ చేస్తే వాళ్ళకి తెలిసింది. ఆ సమాచారం వాళ్ళు పట్టుకుని మాకు రెండో పట్టుకొని తీసుకొచ్చినాం. కేసు నమోదు చేసి 4 లారీలు సీజ్ చేస్తున్నాం. ఇంకా దీనికి ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, మళ్ళీ ఎవరు కొంటారు, ఇవన్నీ విచారణలో తేలింది. ఫైనల్గా రిసీవర్ ఎవరు, ఫైనల్గా ఎవరు బెనిఫిట్ అవుతారు, డ్రైవర్ల పాత్ర ఏంది, లారీ ఓనర్ల పాత్ర ఏంది, అంటే లారీ ఓనరా, ట్రాన్స్పోర్టా, మరి రిసీవర్ ఎవరు, ఇవన్నీ పూర్తి విచారణలో తెలియజేస్తే ప్రస్తుతానికి 4 లారీలు సీజ్ చేసి మా కస్టడీలోకి తీసుకున్నాం. కేసు
గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న శ్యాంబాబా నిశాన్ యాత్ర ఈ రోజు కాచిగూడ నింబోలి అడ్డాలో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంకజ్ అగ్రవాల్, జుకల్ కిషోర్, అనిల్ మాలు, రవి యాదవ్, రాజేష్ చౌదరి, రాజ్కుమార్ అగర్వాల్ గుడిలో విచ్చేస్తున్న భక్తులకు ఘనంగా స్వాగతం పలుకుతూ రాబో భక్తులకు వాటర్ బాటిల్ మరియు పండ్లు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ శ్యాంబాబా నిశాన్ యాత్ర సిటీలోని ప్రముఖ చోట్ల నుండి యాత్రగా బయలుదేరి కాచిగూడలో ఉన్న శ్యాంబాబా గుడిలో ముగుస్తుందని తెలిపారు. शाम प्यारे की खाटू नरेश की यात्रा निशान यात्रा निकल रही है। इसके लिए हम स्वागत कर रहे हैं, सभी निशान यात्रियों का सेवा कर रहे हैं। वो खाटू नरेश की కిసాన్ శోభాయాత్ర పంకజ్ భాయ్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. గత 10 సంవత్సరాల నుంచి పంకజ్ అగర్వాల్ వాళ్ళ ఫ్యామిలీ మరియు దాదా ఫ్యామిలీ, బాలు ఫ్యామిలీ వీళ్ళందరూ కలిసి గత 10 సంవత్సరాల నుంచి శ్యాంబాబా నిశాన్ జెండాను స్వాగతం పలుకుతున్నారు. ప్రతి సంవత్సరం భారీగా చేస్తున్నారు. శ్యాంబాబా దయ వలన ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని కోరుకుంటున్నాం. జై శ్యాంబాబా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసిన గొంటి విక్రమ్ యాదవ్ ఆధ్వర్యంలో మజ్లిస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి చిన్నారెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. గాంధీ భవన్ లో మజ్లిస్ పార్టీ నాయకులు విక్రమ్ యాదవ్ తో పాటు ఎం శ్రీశైలం యాదవ్, బైకాని శ్రీశైలం యాదవ్, గొంటి రాహుల్ యాదవ్, సల్మాన్ రాజ్, ప్రేమ్, పద్మారావు, ప్రసాద్, జగన్నాథం, వినయ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం.
బీఆర్ఎస్ పార్టీ విజయానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపు. తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వనపర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మున్సిపల్ మెజారిటీ అభిప్రాయం మేరకు స్వచ్ఛందంగా పదవి రాజీనామా చేయడం జరిగిందని వెల్లడి. భారత్ జన్ ధన్ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి ఉచితంగా 5,000 రూపాయలు ఇస్తున్న మంత్రి. ఫేస్బుక్ లో బీద ప్రజల దగ్గర ఆ డబ్బులు లాగేస్తున్న సైబర్ నేరగాళ్లు. కుత్బుల్లాపూర్ మల్లంపేటలోని జీఎల్సీ విల్లా వాసుల న్యాయ పోరాటం. సర్వే ప్రకారం విజయలక్ష్మి బిల్డర్ చెబుతున్నది అవాస్తవం అయితే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.